హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటిభోజనం. నేను మీ ఆశా జ్యోతి. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ ప్రాసెస్లో బీరకాయ కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. చూడటానికి చేయడానికి చాలా సింపుల్గా అనిపించే ఈ ప్రాసెస్లో బీరకాయ కూరని ఒకసారి తయారు చేసి చూడండి, చాలా బాగుందని మీరే అంటారు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, మరొక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని చిటపటలాడించేంత వరకు కూడా వేయించుకోవాలండి. ఇప్పుడే 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకుంటున్నాను. మీరు పచ్చిశనగపప్పు ప్లేస్లో మినపప్పును కూడా వాడుకోవచ్చు. ఇలాంటి పప్పులు కొంచెం ఎక్కువగా వేసుకున్నట్లయితే మధ్య మధ్యలో పంటికి తగిలి చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకుని అలాగే ఒక ఎండుమిర్చిని తుంపి వేసుకొని దాన్ని కూడా దోరగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకుంటున్నాను. వాటిని దోరగా వేయించుకునేంత వరకు కూడా స్టవ్ని సిమ్లోనే పెట్టుకోవాలండి. అలాగే ఈ ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇలాగ పసుపుని ముందే తాలింపులో వేసుకోవటం వల్ల అది నూనెతో కలిసిపోయి ముక్కలకి చాలా బాగా పడుతుంది, మంచి రంగు అనేది వస్తుంది. అలాగే పసుపు అనేది నూనెలో వేగటం వల్ల పచ్చివాసన లేకుండా కూడా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నింటినీ కూడా వేసుకోవాలి. నేను 3/4 కిలో వరకు బీరకాయలని తీసుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి. బీరకాయలని శుభ్రం చేసుకునేటప్పుడు ఖచ్చితంగా తొడిమె భాగము అలాగే కాడ భాగం దగ్గర కొంచెం విరిచి చేదు ఉందో లేదో చెక్ చేసుకొని వేసుకోండి. అలాగే బీరకాయ పైన పొట్టుని మరీ ఎక్కువగా తీయకుండా పల్చగా తీసుకున్నట్లయితే ఎక్కువ ఫైబర్ అనేది మనకి అందుతుంది. ఒకవేళ మీరు పొట్టుని పూర్తిగా తీసేయదలుచుకుంటే ఆ పొట్టుతోటి పచ్చడి కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా బీరకాయ ముక్కలన్నింటినీ కూడా బాగా ఒక 2 నిమిషాల పాటు గరిటెతోటి కలబెట్టుకుంటూ ఉన్న తర్వాత ఈ విధంగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గిన్నె మీద మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నట్లయితే బీరకాయలో ఉన్న నీరంతా కూడా బయటికి వచ్చేస్తుంది. అలాగే బీరకాయ అనేది బాగా ఉడికిపోతుంది. చూడండి, బీరకాయ ముక్కలు బాగా సాఫ్ట్ అయిపోయాయి. అలాగే నీరు అనేది ఈ మాత్రం కనిపిస్తూ ఉంది కదా మనకి. ఈ స్టేజీలో మనము రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. మిగతా మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను కూడా కలుపుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలన్నీ పట్టేంత వరకు, నీరు ఎగిరిపోయేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చివరిగా ఈ కూరకి మంచి రుచిని ఇవ్వటం కోసం నేను బిర్యానీ మసాలాని 1 టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఈ మసాలాలన్నీ కూడా కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి కూర అనేది దగ్గర పడుతుంది. అలాగే దీని నుంచి నూనె అనేది పైకి తేలుతుంది. అప్పుడు మనకి కూర అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందని అర్థం అండి. ఈ స్టేజీలో సన్నగా తరిగిన కొత్తిమీరని కలిపేసేసుకొని 1 నిమిషం ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో రుచిగా ఉండే బీరకాయ కూర అనేది రెడీ అయిపోతుంది. ఇలా తయారు చేసుకున్న ఈ బీరకాయ కూర అనేది రైస్లోకైనా చపాతీల్లోకైనా చాలా చాలా రుచిగా ఉంటుందండి. అయితే ఇది తిన్న తర్వాత హెవీగా లేకుండా అలాగే చాలా కమ్మగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి బీరకాయ కూరని తయారు చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మరి మీకు నచ్చిందో లేదో చెప్పడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ఈ వీడియో మాత్రం నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి ఇలాంటి రెసిపీస్ని చాలా త్వరగా చాలా ఈజీగా తయారు చేసుకోవడం కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్